మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి నియామకం కోసం టీపీసీసీ అన్వేషణ మొదలుపెట్టింది. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న మధుసూదన్ రెడ్డి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మధుసూదన్ రెడ్డి అధ్యక్ష పదవికి ఎన్నికై 2 ఏళ్లు గడిచిపోవడం, ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో జిల్లా అధ్యక్షుడి నియామకం కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తులు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని చాటింది. మొత్తం 14 సీట్లలో 12 చోట్ల విజయాన్ని సాధించింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మధుసూదన్ రెడ్డి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. జిల్లాల్లోని మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన మధుసూదన్ రెడ్డి ఆ పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చాడనే టాక్ కూడా ఉంది. ఇక మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర 3 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటూ అందరినీ సమన్వయపరుస్తూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేసే విమర్శలను తిప్పికొడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగే సమర్థుడైన సత్తాగల నాయకుడి కోసం టీపీసీసీ వెతుకుతున్నట్లుగా సమాచారం. 30 ఏండ్ల నుండి పార్టీకి విధేయతగా పనిచేస్తూ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కష్టాలలో నష్టాలలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న అనేక మంది పార్టీ సీనియర్ నాయకులు అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఈ పదవిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలలోని పార్టీ ప్రముఖులు పలువురు ఆశిస్తుండటంతో పార్టీ అధిష్టానానికి అధ్యక్షుడి ఎంపిక ఓ సవాల్గా మారింది. పదవిని ఆశిస్తున్న వారంతా కూడా అంగబలం, అర్ధబలం ఉన్నవారే కావడంతో అందరినీ మెప్పించి ఒప్పించి వారిలో ఒక్కరిని అధ్యక్షుడిగా ఎంపిక చేయడం పీసీసీకి తలకు మించిన భారంగా మారిందట. మహబూబ్ నగర్ జిల్లాలో గల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు చెందిన పార్టీ సీనియర్ నాయకులనే జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నట్లుగా తెలుస్తోంది. జిల్లాలో ఓటు బ్యాంకు ఉన్న ముదిరాజు సామాజిక వర్గంలో బలమైన నాయకుడు సంజీవ్ ముదిరాజ్, ఎన్పీ వెంకటేష్, జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం వర్గంలోని జహీర్ అఖ్తర్, రబ్బానీ, సిరాజ్ కాద్రాల పేర్లు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే పార్టీ అధిష్టానం కొన్ని పరిశీలనలు చేసినట్లుగా తెలుస్తోంది. మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో టీపీసీసీ చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. మొత్తంగా డీసీసీ నుండి 6 డజన్ మంది నేతలు పోటీ పడుతుండటంతో పార్టీ హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతుందట. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ డీసీసీ పదవి విషయంలో నేతల నుండి అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడకుండా బంతిని ఎమ్మెల్యేల కోర్టులోనే వదిలేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలలో డీసీసీ పీఠంపై కూర్చునే నేతలెవరూ తెలియాలి అంటే మరికొంతకాలం ఆగాల్సిందే అంటున్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.